అన్న జరిగి అయ్యో అన్న ధైర్య జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ విట్పెట్టినారు కూడా బండి పోయేది జైవే సార్ నా పేరు వనిత. మేము అల్లిపూర్ గ్రామం నుండి వెళ్ళి మక్కలు తీసుకొచ్చినాం. మా యొక్క 4 డబుల్ డోర్ల మక్కలు అయింది. ఆ మక్కలు ఇక్కడికి తీసుకొచ్చేసరికల్లా ప్లేస్ లేదు. పోద్దాం అంటే ఎక్కడ కూడా కొంచెం కూడా జాగలేదు అని అన్న తర్వాత ఒక డబుల్ డోర్ మట్టుకు జాగ కొంచెం సెట్ చేసుకొని అక్కడ కొంచెం పోసినాం, మట్టిలనే పోసినాం. మొత్తం ఒక తట్టేసి మట్టిలో పోసినాం. ఆ మట్టి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉన్న రోడ్ల మీద పోసినా కూడా మొత్తం దొక్కుకొని పోతుంది. ప్రతి ఒక్క రైతు పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి తీసుకొచ్చిన 6 నెలలు పంట పండించి ఇక్కడికి తీసుకొచ్చి 20 రోజులు అమ్ముకోవడానికి శతవిధాలుగా కష్టపడుతున్నాం. మేము ఎంత కష్టపడ్డా కానీ అక్కడ వాళ్ళు లోడ్ చేసేది లేదు, లారీలు వచ్చేది లేదు, లోడ్ చేసి పంపించేది లేదు. కనీసం వాళ్ళు జోకడానికి కూడా ముందుకొచ్చి మ్యాచర్ చూస్తామని కూడా చూడట్లేదు. మేము చూసి ఏం చేయాలమ్మా, అసలు ఉన్నాయే పోవట్లేదు కదా, మేము ఎట్లా చూడాలని చెప్పి మాట్లాడుతుర్రు. వాళ్ళు కూడా అట్లా మాట్లాడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్పాలి ప్రాబ్లం ఏంటిది చెప్పాలి, వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. అధికారులు స్పందించాలి తొందర. లారీలు ఎందుకు రావట్లేదు? ఇంత పెద్ద మార్కెట్లో, ఈ జగిత్యాల పట్టణంలో ఇంత పెద్ద మార్కెట్లో కూడా ఇంత కష్టం ఉంటుంది అని అంటే గిట్ట అసలు చాలా బాధాకరమైన విషయం ఇది. ఇది ఎంత బాధ అంటే ప్రతి ఒక్క రైతు ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి వచ్చే రైతులు తోటలలో మక్కలు పోసుకొని అక్కడ బయట పోసుకొని ఇక్కడికి వచ్చి నైట్ 11 గంటలకు వర్షం వస్తుందంటే 11 గంటలకు టార్పాలిన్ పట్టుకొని వచ్చినాం మేము. ఆ నైట్ 11 గంటలకు వస్తే రాంగా పొంగ గాలివానలకు రైతులు ఇబ్బంది పడతారు. ఆ టైంలో వచ్చి ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా ఏ ప్రాబ్లం అయినా కూడా అట్లా ఒక బాధ. ఇక్కడికి వచ్చి 20 రోజుల దాకా పంట ధాన్యాన్ని అమ్ముకోలేకపోతున్నామంటే అది చాలా బాధాకరమైన విషయం. 15 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ బాధపడుతున్నాం, కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఒక్కసారి అటు సైడ్ చూడండి, ప్రతి ఒక్క బ్యాగు కూడా మొత్తం బ్యాగులు కనిపిస్తాయి. మీకు మక్కలు కనిపించాయి, మక్కలు తక్కువ కనిపిస్తాయి, బ్యాగులు ఎక్కువ కనిపిస్తాయి. మేము ఇప్పుడు ఆ బ్యాగులు లేస్తేనే కానీ వేరే మక్కలు రావడానికి లేదు, ఆ బ్యాగులు ఇవ్వడానికి లేదు, కొత్త మక్కలు రావడానికి లేదు, ఉన్న మక్కలు కూడా అమ్మడానికి లేదు. మేము పోసి 15 రోజులు అవుతుంది సార్. 15 రోజుల నుంచి వెళ్ళి ఇదే పరిస్థితి ఉంది. 15 నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 20 రోజుల్లో ఉన్నాయి, 25 రోజులే కూడా ఉన్నాయి. జోకని ఉన్నాయి, జోకినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అట్లనే ఆగిపోయి ఉన్నాయి అవి. ఇప్పుడు మేము ఒక 8 రోజులు అవుతుందన్న, 10 రోజులు అవుతుంది మక్కలు తెచ్చిపోయి 15 రోజులు అవుతుంది. జోకి 8 రోజులు అవుతుంది. 8 రోజుల నుంచి లారీలు రావడం లేదు. దాదాపు 15,000 బస్తాలు జోకిరు. 15,000 బస్తాలు జోకితే ఇప్పటి వరకు ఒక 3-4 లారీలు పోయినాయి. రోజు 1 లారీ 2 లారీలు తప్ప రావడం లేదు. ఇక్కడికి వెళ్ళి వీళ్ళు మేము మార్కెట్లో అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఉన్న బస్తాలు లేచిన తర్వాత మేము మీకు బస్తాలు ఇస్తామని వాళ్ళు అంటారు. ఎందుకంటే వర్షాలు ఉన్నాయి, వర్షాలు అయితే రేపు బస్తాలు తడితే మాకు ఇబ్బంది అయితే ఫంగస్ వస్తే మేము ఈ బస్తాలు వేసిన తర్వాత మేము ఇస్తామనేమో వాళ్ళు అంటున్నారు. ఈ లారీలు రావడం లేదు, లారీలు ఇవ్వడం లేదు. ఇక్కడ పోద్దామంటే ఈ మార్కెట్ అట్లా ఇప్పుడు సీజన్ కాబట్టి అట్లా వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ మక్కలు వస్తున్నాయి, గవర్నమెంట్కి మేము మక్కలు అమ్ముతున్నాం, ఈ మక్కలు వస్తున్నాయి. ఇక్కడ సంస్కృతి మార్కెట్ ఈ గోదాములు కట్టి ఇది ఉన్నదే మనకు
తక్కువ జాగా అంటే దానిలో గోదాములు కట్టి అక్కడ ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ పోద్దామంటే లేదు, మొత్తం మక్కలు ఎక్కడి అక్కడ పొలాల మీద ఉన్నాయి. మాకు ఇప్పుడు పెరళ్ళ మీద కూడా ఇంకా ఇయ్యాల చలిగాలి ఏరియాలో మేము అక్కడ ఊరు తీసి పెట్టినాం. దాన్ని ఇప్పుడు పట్టిద్దాం, ఖాళీ అయితే పట్టిద్దామని ఉంటే ఇలా అగ్గి తగిలింది. ఒక 20 మందిని కలిసి సల్లర్తకుండా కొంత పెట్టు హరి బీరి అంతా కాలింది. మేము మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలో మాకేం అర్థమవుతలేదు. 6 నెలలు పండించిన పంటను మేము అమ్ముకోవటానికి విధాలా కష్టపడవలసి వస్తుంది. మాకు ఎందుకనంటే చలిగాలి యార్డు ఉంది. చలిగాలి యార్డు ఫస్ట్ తీసుకున్నది 23 ఎకరాల యార్డు తీసుకున్నారు. దానిలో మొత్తం గోదాములు వేసి ఆ యార్డులో ఇప్పుడు అక్కడ పోతామంటే అడ్డు పోస్తానికి కూడా తావు లేకుండా అయిపోయింది. మిగతాది మ్యాంగో మార్కెట్ అని తీసుకొని వాళ్ళు మొత్తం మ్యాంగో కప్ప చెప్పారు. పరిస్థితులు ఈయనేమో ఇక్కడ గోదాములు కట్టి ఈ మార్కెట్ని అక్కడ తరలిస్తామని ఎమ్మెల్యే గారు ఈ ముచ్చట చెప్పారు. ఇది ఇక్కడనే మునిగింది. ఇక్కడ అది ఓపెనింగ్ లేదు, అది గంగల పోయింది లేదు. అక్కడ మాకు ఆడ ఉన్న ఇటల్లో మళ్ళీ గోదాములు కట్టారు. మరి మా రైతుల పరిస్థితి ఏంది? మేము ఎక్కడ అమ్ముకోడు, మేము ఏడ పోసుకోడు, మా పరిస్థితి ఏంది? మమ్మల్ని కాపాడోళ్ళు లేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు రాను వర్షాలు వస్తున్నాయి. వర్షాలతోటి మొత్తం వర్షాలు ఇక మీకైతే తెలుసు, మీరే రాస్తున్నారు పేపర్లలో, మేము చూస్తున్నాం, మీరు మీడియాలో చూపిస్తున్నారు. వస్తున్నాయి అని చెప్తూనే మేము వింటున్నాం. వర్షాలు వస్తే కొట్టుకపోతే ఈ మక్కలు ఇక్కడ పోసిన మక్కలు కొట్టుకపోయి ఎక్కువ పెడితే మా పరిస్థితి ఏంది? ఆరుగాలం పండించిన పంట సర్వనాశనం అయితే చేతికి వచ్చిన పంట మేము గొనుగొట్టుకున్నట్టు అవుతుంది. తక్షణమే గవర్నమెంట్ ఆదుకొని మమ్మల్ని ఈ అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు చేసి లారీలో ఏంటో తరలించాలని మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం.